అందరికీ నమస్కారం. ఈరోజు అరటికాయ ముద్ద కూర ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. ముందుగా ఒక అరటికాయ, ఒక ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి 2, అలాగే టమోటాలు 4, తెల్లగడ్డ, కొంచెం కరివేపాకు పక్కన తీసి పెట్టుకుందాము. ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు పొడి వేసి పక్కన పెట్టుకుందాము. అరటికాయ నీట్గా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్లో వేసి పెట్టుకుందాము. ఆ వాటర్లో వేయటం వల్ల అరటికాయ నల్లగా కలర్ మారకుండా ఉంటుంది. అలాగే ఆనియన్ సన్నగా కట్ చేసి ఆ తెల్లగడ్డ కూడా దంచుకొని పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి. టమోటాను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో కొంచెంగా ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చెనపప్పు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి దాని తర్వాత తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి, మరి గోల్డెన్ కలర్ అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని బాగా కలుపుకొని ఒకసారి కలుపుకున్న తరువాత ప్యాన్ మీద మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి. అరటికాయ అడుగంటుతుందండి, కాబట్టి మధ్య మధ్యలో తీసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి, లేదంటే అరటికాయ అడుగంటిపోతుంది. ఇది తొందరగానే మగ్గిపోతుందండి. మెత్తగా అయిందో లేదో ఒకసారి అరటికాయని ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. అలా అయిన తర్వాత ఒక టమోటా పేస్ట్ మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా అది వచ్చేసి వేసేసి బాగా కలపాలి. అలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. టమోటా పేస్ట్ అంతా బాగా ఉడికిపోయిన తరువాత అందులోకి మనము ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. 1.5 టీ స్పూను కారం పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూను పసుపు, అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత బాగా కలిపి దానిపైన మూత వేసి కొంచెం మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ముద్దకూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంది, టేస్ట్ సూపర్గా ఉంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.